హరిబాబు కుటుంబం ఉందా? హరిబాబు తన తల్లి తండ్రి వాళ్ళు దొరికారా? వాళ్ళు ఏం చెప్తున్నారు? అనుమానం ఎందుకు ఇంతగా ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిపై అనుమానం ఏంటి? ఒకటే, తనకి చాలా రోజుల పాటు మంచిగా ఉన్నాము, ప్రేమ వివాహం చేసుకున్నారు. అయినప్పటికీ ఈ మధ్య కాలంలో ఎందుకో మనస్పర్ధలు వచ్చాయి, వీరిద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు వచ్చి తీవ్ర స్థాయికి గొడవలు కాస్త చేరుకున్నాయి. దీనిలో భాగంగానే పంచాయతీ పెట్టుకుందాం అనుకున్నారు. అంతలోనే ఇది జరిగింది అనేటువంటి కోణంలో ఇరుగు పొరుగు వారు చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఇక్కడ హరిబాబు తల్లిదండ్రులు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు, వారు ఎక్కడ అప్స్టాండింగ్ లోనే ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. సో భార్యపై అనుమానంతో మనస్పర్ధల కారణంగా ఏం జరిగిందో తెలియదు, కానీ కొన్ని రోజులుగా భర్త హరిబాబు వేధిస్తున్నాడు, చిత్రహింసలు గురి చేస్తున్నాడు, రకరకాల సూటిపోటు మాటలతో ఇబ్బంది పెడుతున్నాడు. ఇమడలేకపోతున్నాను నేను అని చెప్పి ఒక మనోవేదనకి అటు భార్య కూడా గురైనట్టు తెలుస్తోంది. అయితే పక్కా ప్లాన్ ప్రకారమే హరిబాబు గర్భిణి అయినటువంటి తన భార్య వైష్ణవిని కత్తితో పొడిచి హతమార్చి అక్కడి నుంచి పరారైపోయాడు. ప్రస్తుతానికి పోలీసు ఎదుట హరిబాబు లొంగిపోయినట్టు తెలుస్తోంది. కానీ ఒక అమ్మాయి ఒక గర్భిణీ స్త్రీని చాలా దారుణాతి దారుణంగా కత్తితో పొడిచి పాశవికంగా హతమార్చిన ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. సో హరిబాబుని ఏకంగా ఉరిశిక్ష విధించాలని చెప్పి వైష్ణవి కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు, ఆందోళన చేపడుతున్నారు. ఒకసారి మళ్ళీ వైష్ణవి కుటుంబం ఎటువంటి ఆవేదన గురవుతోంది, అక్కడ ఎటువంటి విషయాలు చాలనుకున్నాయి, ఆ వీడియో చూద్దాం. మేము తెల్లారు లేచేసరికి ఏంటంటే మాకు అక్కడ సౌండ్లు బాగా నత్తున్నాయి. ఏమైనా చెప్పని మేము ఉరికొచ్చేసరికి ఇట్లా మీ అని చెప్పని అన్నారు. మరి గట్లెందుకని చెప్పని చూస్తే మొత్తం డోర్ ఎత్తి లోపలికి పోతే ఏంటంటే ఉన్నది ఇక్కడనే ఇట్లా హోల్ లాగా పడ్డది, మొత్తం చేతికి ఇక్కడంతా గాయం ఉంది.